భగవద్గీత అంటేనే సందేశం. గీతా సందేశం. ఏం సందేశం? భగవంతుని సందేశం. అంటే యుద్ధ భూమిలో, కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సందేశం ఇస్తాడు. ఈ సందేశం ఉపదేశం రూపంలో ఇస్తాడు. అంటే ఈ గీతోపదేశం అంటే గీతా సందేశం. ఈ గీతా సందేశాన్ని మరి శ్రీనాథ్ గారు శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికతో ప్రసంగిస్తున్నారు. ఈనాటి 11వ ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నామంటే శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి లోతైన రహస్యాలు, దాన్నే తత్వము అంటారు. తత్వము ఎప్పటి వరకు మనం గ్రహించలేమో నా గురించి శ్రీమద్ భగవద్గీత ఏ సందేశం ఇచ్చింది అన్న సంగతి మనకు అర్థం కాదు. అర్థం కాని కారణంగానే మనం ఈ రోజున శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అంటారు. శ్రీమద్ భగవద్గీత ఏకైక గ్రంథము 72 ఇతర భాషలలో తర్జుమా చేయబడింది. శ్రీమద్ భగవద్గీత ఏకైక గ్రంథము, ఆ గ్రంథాన్ని బర్త్డేగా, ఆ గ్రంథం ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ రోజుని గీతా జయంతిగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఇంక ఏ గ్రంథానికి కూడా ఈ ఖ్యాతి లేదండి. కానీ దీని యొక్క గొప్పతనం మనము అర్థం చేసుకోలేకపోవడానికి ఏంటంటే, మనము దీన్ని ఒక భౌతిక శాస్త్రము, ధర్మశాస్త్రంగా అర్థం చేసుకున్నాం, ధార్మిక శాస్త్రంగా అర్థం చేసుకున్నాం. కానీ ఈ ధర్మశాస్త్రంగా అర్థం చేసుకోవడానికి ఎటువంటి ఆధారాలు మనకి లేవండి భగవద్గీతలో. ఇది విశ్వవ్యాప్తంగా ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు సంబంధించినటువంటి శాస్త్రము. అంటే మీరు, నేను కూడా అందరం ఇందులో ఉన్నాము. ఒకవేళ ఇందులో నాకు సంబంధం లేదు అంటే గీత ద్వారా మీరు ఏదైతే భగవంతుడి యొక్క ఉపదేశం అనండి, సందేశం అనండి, మీకు ఒక శ్రీమతము అనేటువంటి గైడెన్స్, సుప్రీం గైడెన్స్ అనమాట. ఆ గైడెన్స్ మన జీవితాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సందేశము మనము అర్థం చేసుకోలేము. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అందుకని ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు అనే కార్యక్రమాన్ని సంస్కృతి సంపద అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ విట్టు వెంకటేశ్వర్లు గారు, వారు ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి. వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఇదివరకు ఎపిసోడ్ నుండి ఏదైతే మనం చర్చించుకున్నాం ఎపిసోడ్లో దాన్ని మనం కంటిన్యూ చేద్దామండి. మీకు ఒక చిత్రం చూపిస్తాను. ఆ చిత్రం ఆధారంగా నిన్న కొన్ని విషయాలు చర్చించుకున్నాము, ఇవాళ మరికొన్ని విషయాలు చర్చించుకుందాము. షేర్ స్క్రీన్. చిత్రం కనబడుతుందండి అందరికీ కూడా? హలో, చిత్రం కనబడుతుందండి? ఎవరైనా ఇలా చేయుతారా? కనబడుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము నిన్నటి ఎపిసోడ్ లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరము, ఆత్మ శరీరానికి యజమాని. ఇదంటే చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ ఒక్క చిత్రం ద్వారా భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తున్నాడు. అందరూ సైలెంట్ లో పెట్టేసుకోండి. మన ఆరోగ్యం గురించి భగవంతుడు తపన పడుతున్నాడు. ఎందుకు తపన పడుతున్నాడు? ఆయన తల్లి తండ్రి కాబట్టి. అర్థమైందండి. పితాహమస్య జగత మాత అని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో
హితాసి లోకస్య చరాచరస్య 11వ అధ్యాయం 43వ శ్లోకంలో అర్జున ఉవాచ. అదే విధంగా మనము కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అని చెప్పి మనందరం కూడా వివిధ రకాల శ్లోకాల ద్వారా భావనల ద్వారా మనం వ్యక్తపరిచాము. భగవంతుడు సృష్టికి ఒక్కడే, ఆ భగవంతుడే నా తల్లి తండ్రి. మనందరినీ తన బిడ్డలుగా భగవంతుడు గుర్తించాడు, కానీ మనము ఆ తల్లి తండ్రి ఎవరైతే భగవంతుడు ఒక్కరే అనుకుంటున్నామో ఆ ఒక్క భగవంతుడిని మనం గుర్తించలేదు. భగవంతుడిని గుర్తించని కారణముగా ఈ రోజున మనుషులు ఏమవుతున్నారంటే రోజు రోజుకి కూడా విలువలు కోల్పోతున్నారు. నైతిక విలువలనండి, మానవీయ విలువలనండి, సామాజిక విలువలనండి, లేక ఆధ్యాత్మిక విలువలు ఇవన్నీ కోల్పోతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఎందుకు ఈ రోజున నూటికి 100 ఏమంటే 100 సంవత్సరాలు ఆయుష్ మనకు భగవంతుడు అందరికీ ఇచ్చాడు కదా. నిన్న మనం ఏం తెలుసుకున్నామండి, ఈ పిక్చర్ ఏదైతే ఉంది చూసారా, ఎన్ని ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి, దాన్ని ఎలాగా ఆరోగ్యంగా ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద చక్కగా చెప్పాడండి. ముఖ్యంగా 100కి 100%, 100కి 90%, 80% గుండెపోటు వల్ల మనిషి చనిపోతున్నాడు. అందుకని చూసారా, గుండెని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఈ గుండెని దేంతో పోల్చారు? మోటార్తో పోల్చారు. అదేవిధంగా మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి యంత్రం ఏం చెప్పారంటే మిక్సర్ గ్రైండర్తో పోల్చడం జరిగింది. ఇక్కడ చూసారా, అదేవిధంగా ఇక్కడ చూసారా మన కిడ్నీస్ దేంతో పోల్చారు? కిడ్నీస్ అంటే ఏం చేస్తాయి? మనలో ఉన్నటువంటి అశుద్ధ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ చేసి పంపించేస్తుంది. అందుకని ఇక్కడ కాఫీ ఫిల్టర్ రూపంలో చూపించారు, పిక్చర్గా చూపించారు. మన చిన్న ప్రేగులని ఈ చెట్టుకు ఉన్నటువంటి వేర్లుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద ప్రేగులు ఏదైతే ఉందో ఇక్కడ ఒక వేస్ట్ బాస్కెట్ గా చూపించారు. ప్రతి ఆర్గన్ వైటల్ ఆర్గన్ అనమాట. ఈ ఆర్గన్స్ మీద మనం చాలా దృష్టి పెట్టి ఏ విధంగా ఈ ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అనే ఒక ధ్యాస పెట్టినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, కానీ ఆరోగ్యానికి ఆఖరి ప్రాముఖ్యత ఇస్తున్నామండి. దానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అసలు పొద్దున్న లెగిచిన వెంటనే నేను ఈ రోజున ఆరోగ్యంగా ఉంటాను, ఆరోగ్యం కొరకు ఏమి చేసినా అనారోగ్యం కోసం కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసమే నేను నా బాధ్యత నిర్వహిస్తాను అని అనుకుంటే అది బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని 1,00,000 సార్లు పలికినా కూడా ఆరోగ్యం రాదండి. మనం ఏమి చేయకుండా వచ్చేస్తుందా? హెల్త్ ఈజ్ వెల్త్ అంటే వచ్చేస్తుందా? ప్రపంచం అంతా ఆసుపత్రుల్లో మయమైపోయింది కదా. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, డూపర్ స్పెషాలిటీ, ఎన్ని కోట్ల మెడికల్ షాపులు ఎందుకండి? అన్ని ఫార్మా కంపెనీస్ ఎందుకు? ఒక్కొక్క కంపెనీ వేల కోట్లలో వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారో ఇది గమనించాడు భగవంతుడు. గమనించి ఈ శరీరం యొక్క యజమాని, ఈ హోదా మర్చిపోయారు మీరు. నేను ఈ శరీరం యజమానిని. ఇప్పుడు చూడండి, మీకు సొంత కారు ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? సొంత కారు ఉంటే ఏం చేస్తారు? మీరు ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చారు కారులో, పెద్ద కారు, ఒక 50 లక్షల రూపాయలు పెట్టి హై-ఎండ్ కారు తీసుకున్నారు, ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళొచ్చారు. ఏం చేస్తారు? ఇంటికి రాగానే అక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెడతారు. డ్రైవర్ లేకపోతే మనమే క్లీన్ చేసుకుంటాం. ఒకసారి ఆ వాటర్ పైప్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటాం. ఎందుకండి అని అడిగాం అనుకోండి, ఏమిటండి మీకు డ్రైవర్ లేరా, క్లీనర్ లేడా, మీరే కారు క్లీన్ చేస్తున్నారు అడిగాను ఒకసారి. ఎవరో ఫ్యామిలీ అలా క్లీన్ చేస్తుంటే, లేదా ఇది మా కార్ అండి అన్నారు. ఎప్పుడైనా మీరు ఊబర్ కార్ క్లీన్ చేశారా? ఓలా కార్ క్లీన్ చేశారా? లేక మీ పక్కింటి వాళ్ళ కార్లు క్లీన్ చేశారు ఎప్పుడైనా మీరు? ఇది నా కారు, నా కష్టార్జితంగా పెట్టుకుని 50-60 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి కారు. దీన్ని చాలా శుభ్రంగా ఎప్పుడు కండిషన్లో పెట్టుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇది నా ఇల్లు అంటే మీరు ఇల్లు పాడు చేసుకుంటారా? కొత్తగా ఒక 3 కోట్లు పెట్టి మంచి విల్లా తీసుకున్నారు, చక్కగా గృహప్రవేశం చేశారు. మీ పిల్లవాళ్ళు ఎవరో సుత్తి మేకులు పెట్టుకొని కొడుతున్నారు, మిషన్ పెట్టుకొని, డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళకి అవన్నీ కొడుతుంటే మీరేమంటారు? అరే మనం కొట్టకూడదురా, ఇది మన ఇల్లు. మన ఇల్లు అయితే ఎంత ఇదిగా మనం చూసుకుంటాం చూడండి, ఆలోచిస్తాం. అమ్మో ఇక్కడ గోడకి మేకులు కొడితే ఆ గోడ ఏమన్నా పెచ్చి ఊడిపోతుందేమో, పాడైపోతుంది, ఈ ఇంటి విలువ తగ్గిపోతుంది. అదే మీరు అద్దెకి ఉన్నారనుకోండి, ఒక 50,000, 60,000, 70,000 ఇచ్చి ఏం చేస్తారు? ఎక్కడ ఏమి బిగించుకోవాలన్నా గోడకి మేకులు కొట్టేస్తారు. ఎందుకు? మన ఇల్లు కాదుగా. అంటే మన దానికిను పరాయి వాడి దానికి ఎంత తేడా చూసారా?
ఈ రోజున ఈ శరీరాన్ని కూడా ఇది నా శరీరం నాయన, ఇది మీ శరీరము, జాగ్రత్తగా కాపాడుకోండి, ఇవన్నీ వైటల్ ఆర్గన్స్ తో కూడుకున్నటువంటి శరీరము, దీన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని భగవంతుడు ఈ చిత్రం ద్వారా, ఇది ఒక యంత్రము, నేను శరీరం కాదు, నేను యంత్రము కాదు, యంత్రానికి యజమానిని నేను. ఇప్పుడు మీ గుండె ఆగకుండా గుండె నిరంతరము 100 సంవత్సరాల కోసం భగవంతుడు తయారు చేశాడండి. ఆగకుండా నిరంతరం ఒక మోటార్ అన్నా గంసెట్ అన్నా కూడా ఒక 5 గంటలో 10 గంటలు నడిపిస్తే మళ్ళీ 10 గంటలు రెస్ట్ ఇస్తారు దానికి. కానీ ఈ గుండెకి ఎప్పుడైనా రెస్ట్ ఇచ్చారా? అది కొట్టుకుంటూనే ఉంటుంది, లబ్డబ్ 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 కొట్టుకుంటూనే ఉంటుంది. వాళ్ళు అలాంటప్పుడు ఆగకుండా చేయాలి, మనం ఏమి చేయక్కర్లేదు, దాని పని చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అలసిపోయి ఏం చేస్తుంది, ఆగిపోతుంది. ఆగిపోతే హార్ట్ అటాక్ అంటారు. నిరంతరము మీ గుండె కొట్టుకోకుండా ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలి? భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? గుండెకి సింబల్ ఏం చూపిస్తారు? గుండెకి సింబల్ ఏం చూపిస్తారు? ఒక లవ్ సింబల్ చూపిస్తారు. ఎందుకు చూపించారు లవ్ సింబల్? ఎందుకు చూపించారు? మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలంపై నివసిస్తున్నటువంటి 850 కోట్ల మనుషులని ప్రేమించండి అంటుంది. ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే వీళ్ళందరికీ నేను ఒక్కడినే తండ్రిని. అక్కడి నుండే వచ్చిందనమాట సర్వమానవ సోదర భావం, యూనివర్సల్ బ్రదర్హుడ్. ఎక్కడి నుంచి వచ్చిందంటే అందరూ నాకు సోదరులు ఎలా అవుతారు? అందరూ నాకు సోదరులు ఆత్మపరంగా అవుతారు. అర్థమైందా? హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయి భాయి ఎందుకు ఎలా భాయి అవుతారు చెప్పండి? ఎలాగ భాయివే అవుతారు? ఆత్మపరంగా, శరీరపరంగా మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు, కానీ ఆత్మపరంగా ఒక్క పరమాత్మ సంతానము అందరము కాబట్టి, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను కాబట్టి ఆ సోదర భావం అనేది మనకి డెవలప్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ప్రేమించాలంటే ముందుగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. లవ్ యువర్ సెల్ఫ్. బైబిల్లో కూడా ఏముంది? హోలీ బైబిల్లో కూడా ఏముందండి? లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్ అన్నాడు. నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో, నిన్ను నీవు ఏ విధంగా గొప్పగా ఉండాలని నువ్వు అన్ని పనులు చేసుకుంటావో, నేను చాలా గొప్పవాడిని అనుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అదే రీతిలో ప్రేమించు. ఎవడి పట్ల ద్వేష భావాన్ని పెంచుకోవద్దు. అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు. అంటే ఏమిటి? ఎవరి పట్ల ద్వేష భావం వద్దంటున్నాడు. అటువంటి భక్తుడే నాకు అత్యంత ప్రియం అన్నాడు. యోమద్ భక్త సమీ ప్రియ 12వ అధ్యాయంలో 13వ శ్లోకం మీరు గమనించండి. అందుకని ఈ ద్వేషభావము, ఈ శత్రుత్వ భావము, నేను చాలా గొప్పవాడినన్న అహంభావము, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి తెలుసనండి? మన అవయవాలంతా కుళ్ళబెట్టేస్తున్నాయి. కుళ్ళబెట్టి ఉన్న పడంగా మనకి ఎవరికి నోటీస్ లేకుండా ఠగామని గుండెపోటు ఏదో వస్తుంది, పడిపోతాము, ఆసుపత్రిలో జాయిన్ చేస్తా, తర్వాత పోయాడు అని చెప్తాం. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు పేషెంట్గా వెళ్తాము, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, లేకపోతే మన అదృష్టం బాగోలేదు, చనిపోయాం అనుకోండి, బాడీని తీసుకెళ్ళండి అంటారు. ఇక్కడ పేషెంట్కి బాడీకి మధ్యలో తేడా ఏముంది? పేషెంట్కి బాడీకి మధ్యలో తేడా ఆత్మ. పేషెంట్లో శరీరము ఆత్మ రెండుతో వెళ్తున్నాడు. అక్కడ ఆత్మ వెళ్ళిపోయిందంటే శవంగా మారుతున్నాడు, తర్వాత శవం బయటకు వస్తుంది. కాబట్టి అక్కడ పేషెంట్ని తీసుకెళ్ళండి అని అనరు, వాళ్ళు ఏమంటారు? బాడీని తీసుకెళ్ళండి అంటారు. బాడీకి విలువ లేదండి, బాడీకి విలువ లేదు. దాన్ని చాపకు చుట్టేసేసి కారులో డిక్కీలో పడేసేసి ఆ విధంగా పట్టుకుపోతారా ఆ శరీరాన్ని, ఆ శవాన్ని? అంతేగాని ఎక్కడైనా కూర్చోబెడతారా? ఏదో ఒకసారి నేను వైజాగ్లో ఉన్నప్పుడు కేజీహెచ్లో ఒక తెలిసిన వ్యక్తి చనిపోతే ఆ చివరికి శరీరాన్ని ఆర్టిస్టులు ఏదో పనిచేస్తాడు అందులో, మేమంతా ఉన్నాము, మాకు చాలా దగ్గర ఆయన కాబట్టి తెలిసిన ఆయన ఉండమంటే ఆ రాత్రికి ఉన్నాం, తెల్లారి మార్నింగ్ ఆయన చనిపోయారు. అయితే వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఆసుపత్రి ఆ మార్చిల నుంచి బాడీ తీసుకొచ్చారు. బాడీని తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారు? ఏమంటే కారు ఏర్పాటు చేయండి అంటే, కారు ఏర్పాటు చేయండి అంటే, ఆ కారు ఓనర్ ఏమన్నాడు తెలిసినంటే, కారు డ్రైవర్ ఏమన్నాడు తెలిసినండి, మీరు ఆ బాడీని సీట్లో కూర్చోబెడతారా లేక డిక్కీలో కూర్చోబెడతారా అన్నాడు. డిక్కీలో పడుకోబెట్టేస్తారా చాపకి చుట్టేసేసి, ఇలా సీట్లో కూర్చోబెడతారా ఒక మనిషి బ్రతికున్నట్టుగా చూపించడానికి? ఏంటి బాబు ఇలాగంటున్నావు ఏంటి బాబు ఇలాగంటున్నావు ఏంటి బాబు అంటే ఏమన్నా తెలుసునండి, సీట్లో కూర్చోబెడితే
ఇంత అవుతుంది, 5,000 ఎంత అవుతుందండి, కారులో డిక్కీలో పెడితే 2,000 ఎంత అవుతుంది అలా చెప్పాడు. ఎందుకంటే ఈ శవాన్ని కారులో అందరు చూసేలా పెడితే ఈ కారులో ఎక్కడండి నా వ్యాపారం పోతుంది కాబట్టి. అంటే శవానికి ఏమీ విలువ లేదు. అప్పుడు ఆ భార్య ఏమని చెప్పండి, ఏమండి ఏమక్కర్లేదండి, చుట్టగట్టేసేసి మీరు డిక్కీలో పెట్టేసేయండి అని చెప్పారు. ఇది చనిపోయాడు, వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. మళ్ళీ జాతస్య హిద్రువో మృత్యు అన్నట్టుగా ఇంకొక శరీరం తీసుకుపోయింది, క్షణాల్లో వెళ్ళిపోతుంది ఇంకో శరీరంలో. అర్థమైందండి. అలాంటప్పుడు ఇక ఈ శరీరానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం దేనికి? అలాగే శరీరానికి విలువ లేదు. అందుకనే మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తించండి. ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము. ఇది శరీరం అనేది ఒక పెట్టి మాత్రమే, ఒక బాక్స్ మాత్రమే. మీరు పెట్టికి ఈ రోజున విలువరిస్తున్నారు, పెట్టి కోసం 24 గంటల సమయం పెడుతున్నారు, పెట్టికే స్నానం చేయిస్తున్నారు, పెట్టికి 3 పూటల భోజనము, టిఫిన్లు, జ్యూసులు ఇవన్నీ పెడుతున్నారు. కానీ మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయారు. అందుకని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ జాగృతి అది చేయిస్తూ ఉన్నాడు భగవాన్. అందరినీ ప్రేమించగలిగితే నాకెవరు శత్రువులు లేరు, అందరూ పరమాత్మ సంతానము, అందరూ నా తోటి సోదరులు. అందువలన ఇప్పుడు ఈ కోర్టు తగాదాలు, లక్షల కోట్ల సంఖ్యలో కోర్టు తగాదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు అక్కడ ఇక్కడ, నాకు ఇవ్వలేదు, నాకు రావాల్సింది రాలేదు వాటా, కోర్టులో కేసు వేయి. అర్థమైందండి. ఈ విధంగా ఉన్నట్టు దేనికి వచ్చింది, దేనికి వస్తుందంటే మనం ఇతరులను పరాయి వాళ్ళుగా చూస్తున్నాం. అని భగవంతుడికి చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఆత్మపరంగా మీ సోదరుడు. ఎప్పుడైతే మీరు ఆ సోదర భావాన్ని మీరు గుర్తిస్తారో అప్పుడు వాళ్ళ పట్ల మీకు ద్వేష భావము ఉండదు. చెప్పాను కదా, 9 వర్గాలుగా చేసి భగవంతుడు అందరినీ సమానంగా చూడమని చెప్పాడు కదా. సూరు మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధు స్వపిచ పాపే, సాధువులు పాపేష, సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అని చెప్పారు ఎన్నో శ్లోకాల్లో అండి. అందరూ సమానము, అందరూ సమానము. మీరు నన్ను గౌరవించాలనుకుంటే నా సంతానాన్ని గౌరవించండి. నా సంతానం అంటే మొత్తం 850 కోట్ల మంది మనుషులు, కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, భాష, దేశం ఇవన్నీ కూడా ఈ సంబంధం లేదు. ఇవన్నీ మీరు కల్పించుకున్నారు. కేవలం ఆత్మపరంగా అవినాశి ఆత్మ, ప్రతి ఒక్క ఆత్మ చైతన్య శక్తి జ్యోతి స్వరూపము నా సంతానము అని చెప్తున్నాడు భగవంతుడు. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఈ ఏమంటారు, ఇప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తులు అందరికీ ఆస్తమా, బ్రాంకైటిస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడ ఏం చెప్పాడు, హార్ట్ బాగుండాలంటే ఏం చేయాలి అన్నాడు, ప్రేమించండి అన్నాడు. ఇక్కడ లవ్ సింబల్ చూపించాడు. ఇక్కడ మన యొక్క గుండె కాదు, ఈ ఊపిరితిత్తులు బాగా ఉండాలనుకోండి, మంచిగా ఆగిపోకుండా ఉండాలి. ఇది ఊపిరి ఆగిపోయింది అంట, ఆఖరి శ్వాస అంటాం కదా, ఆఖరి శ్వాస ఆగిపోయిందంటే చనిపోతారు. శ్వాస సక్రమంగా జరగాలి, ఊపిరి తీసుకోవడము, ఊపిరి వదలడము సక్రమంగా ఉండాలి అంటే ఏమని చెప్తున్నాడు, మీరు ఎప్పుడు శాంతిగా ఉండండి అంటుంది. అలజడిలోకి రాకండి. అలజోడి అంటే టెన్షన్, స్ట్రెస్, ప్రెషరు, గొడవ, గందరగోళం. మీరు దానిలోకి వచ్చారు అంటే మీరు గాబరా అంటాం చూసారా, దాన్ని మనం తెలుగులో గాబరా అంటాం. గాబరా పడుతున్నాం అంటే అర్థం ఏంటి, ఊపిరి ఏం చేస్తా, సంకల్పాలు కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. మామూలుగా నిమిషానికి 15-20 సంకల్పాలు చేస్తే యావరేజ్గా అది కరెక్ట్ అనమాట. ఇప్పుడు అలాంటిది 50-60 సంకల్పాలు చేసాం అనుకోండి, 50-60 శ్వాసలు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, అది స్పీడ్ అనమాట. ఆ బీపీ, షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే శాంతిగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామండి, కరెక్ట్గా శ్వాస అలాగా నీట్గా తీసుకుంటాం, అలాగా విడిచిపెడతాం. ఎప్పుడు అది మెయింటైన్ చేయగలిగితే, జీవితకాలం మెయింటైన్ చేయగలిగితే మీ యొక్క ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి. అదేవిధంగా మీ డైజెస్టివ్ సిస్టమ్, ఈ రోజున గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని ఒక డిపార్ట్మెంట్ వచ్చింది. మొత్తం అంతా మన ఫుడ్ పైప్ అంతా కూడా ఆయన ఎక్స్పర్ట్ అనమాట. ఏ డైజెషన్ కాకపోయినా ఆ విధంగా ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డాక్టర్ గారు సలహా ఇస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగుండాలంటే ఏం చెప్తున్నాడు తెలుసిన, మీరు ఎప్పుడు ఖుషిగా ఉండాలంటున్నారు. ఎప్పుడు ఖుషిగా ఉండాలంట, ఘర్షణాత్మకంగా ఉండకూడదు, ప్రెషర్లు, టెన్షన్లు ఆ విధంగా ఉండకూడదు. చాలా ఖుషిగా అంటే ఏంటంటే ఏమంటారు దాన్ని, హ్యాపీగా ఉండాలన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, హ్యాపీగా ఎలాగ ఉండగలుగుతామో జ్ఞానం మనకు అర్థమవుతుంది అనమాట. ఈ జ్ఞానం అర్థం చేసుకోగలిగితే, అరే ఇది కొద్ది కాలమే మనం ఉంటున్నాము, భగవంతుడు మనకు చెప్తున్నాడు, మన ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకోలేదు ఇప్పటిదాకా, నేను ఒక స్వయాన్ని శరీరం అనుకున్నాను, శరీరం కాదంటున్నాడు. ఈ శరీరం మన ముందే కుళ్ళిపోతే మన చుట్టాలు పక్కాలు వాళ్ళు ఏం చేస్తారు, కాల్చి పారేస్తారు, శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తాను. ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు
నా ఆత్మ శుద్ధంగా ఉండాలా లేకపోతే అశుద్ధంగా ఉండాలా? మామూలుగా మన వేమన సూక్తి ఉంది కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వద అభిరామ వినురవేమ. ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? నా గురించి కాదు. 850 కోట్ల మంది అలాగే అనుకుంటున్నారంటే మరి ఎవ్వరి గురించి కాదు. అలాంటి దేని గురించి అంటే జ్ఞానం అంతా. ఇప్పుడు భగవంతుడు వచ్చి, బాబు నీ గురించేనైనా, నువ్వే జ్ఞాన అర్జన చేస్తున్నావు కాబట్టి నువ్వే సత్యమైన అర్జునుడివి. ఎవరైతే అనుకుంటారో ఈ జ్ఞానము నా గురించి, వాళ్ళు మాత్రమే అర్జునులు. మిగతా వాళ్ళంతా కూడా దుర్యోధన దుశ్శాసన అనుకోండి, మిగతా వాళ్ళంతా అహంకార ధనుడు దుర్యోధనుడు అంటారు కదా. అహంకారం అంటే దేహాభిమానం. నేను దేహం అనుకుంటే, నేను ఆత్మ, ఇది నా దేహం, నేను ఆత్మ, ఇది నా దేహం అంటే నేను అర్జునుడిని. సో ఈ విధంగా డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగుండాలంటే ఎప్పుడు కూడా మనం ఖుషిగా ఉండాలి. మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం చూసారా, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని ఉండకుండా కరెక్ట్గా హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. హార్మోన్స్ ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో కరెక్ట్గా రావాలి అంటే దానికి ఏం చెప్పాడు? బ్లిస్ అన్నాడు ఇంగ్లీష్లో. బ్లిస్ అంటే ఏంటి? ఆనందము. అర్థమైందండి? ఆనందము అంటే ఏంటి? ఇక్కడ ఆత్మానందము. శరీరము ద్వారా ఆనందం అనేది టెంపరీ. ఎప్పుడు మనకి ఏదన్నా అనుకున్న జరిగితే ఆనందంగా ఉంటాం, లేకపోతే మళ్ళీ బాధపడుతుంటాం. అర్థమైందండి? అందుకని సుఖానికి దుఃఖము అంటాం చూసారా, సుఖము దుఃఖము ఉంది, లాభము నష్టం ఉంది, నవ్వడము ఏడవడము ఉంది. అదేవిధంగా నింద, ఈ విధంగా లాభము లాభము నింద లాభం అంటారు కదా, మానము అవమానం అంటారు కదా. ఈ యొక్క విపరీత ఏంటంటే ఆపోజిట్ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ఉంది. కానీ ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఉందా? ఆలోచించండి. ఆనందానికి నో ఆపోజిట్. ఆనందం అనేది ఆత్మానందము. ఆత్మ ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఎప్పుడు అనుభవం చేస్తారు మీరు? ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు అనుభవం చేస్తారు ఆత్మానందం. అందుకే దాన్ని ఏమంటారు? బ్రహ్మానందము అంటారు, మహదానందము అంటారు. అర్థమైందండి? అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్టాటిక్ జాయ్ అండ్ బ్లిస్ అన్నమాట. అది కానీ ఉన్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, కరెక్ట్గా పనిచేస్తాయి. అదేవిధంగా మన మసిల్ పవర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క గుణం చెప్తున్నాడు. నువ్వు అందరినీ ప్రేమించు, నీకు నో హార్ట్ అటాక్స్, నీ హార్ట్ నీ చేతుల్లో ఉంటుంది, ఎప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదే ఎప్పుడు ఖుషిగా ఉండు, నీ తిన్నది జీర్ణం అవుతుంది. దుఃఖంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, టెన్షన్లో ఉన్నావు అంటే తిన్నది అరగదు. దానివల్ల మళ్ళీ అసిడిటీ అని ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అదేవిధంగా శక్తి, ఆత్మశక్తి, ఆత్మలో ఉన్న గుణాలన్నీ కూడా మన జీవితం అనుభవంలోకి వస్తే ఆత్మ శక్తిశాలిగా తయారవుతుంది. ఎప్పుడైతే ఆత్మ శక్తిశాలిగా తయారవుతుందో అప్పుడు మన మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు ఎన్ని మేజర్గా కవర్ చేశారు కదా. అదేవిధంగా మనం బ్రెయిన్ కూడా తీసుకోండి. మీరు బ్రెయిన్ సక్రమంగా ఉండాలంటే పెరాలిటిక్ స్ట్రోక్ రాకూడదు. అదేవిధంగా ఇప్పుడు చూసారు, చాలా మంది ఏజ్ పెరిగిపోతున్న కొద్దీ 60, 70, 80, 90 వచ్చినకి వాళ్ళకి ఒక రకమైన జబ్బు వస్తుంది. ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. అదేవిధంగా అల్జీమర్స్ అని అంటారు. అల్జీమర్స్, ఈ పార్కిన్సన్స్ ఇవన్నీ కూడా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, దాన్ని పెరాలిసిస్ అంటారు. ఈ బ్రెయిన్ రిలేటెడ్గా ఏమి రాకుండా ఉండాలి అంటే, ఈ బ్రెయిన్ సక్రమంగా పని చేయాలి అంటే నీకు కావలసింది ఆధ్యాత్మిక జ్ఞానము, అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అద్భుతమైన క్లారిటీతో మీరు ఉన్నారనుకోండి. ఏమిటి నాలెడ్జ్ అంటే? ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అవినాశి, ఆత్మకి మరణము లేదు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరం అనేది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది అక్యురేట్ నాలెడ్జ్ అనమాట. అప్పుడు ఆ నాలెడ్జ్ని మనం విజ్డమ్లోకి పెట్టామనుకోండి, అంటే ఆత్మ అనుభవం కనీసం రోజుకి ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆత్మిక స్థితిలో ఉండే అనుభవం మనం అభ్యాసం స్టార్ట్ చెయ్యాలి. అభ్యాస యోగయుక్తేన అంటాడు గీతలో. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన క్రియతే. ఇక్కడ అభ్యాసం అనే పదం వాడాడు. అభ్యాసం, ఏం అభ్యాసం చేయాలి? ఈ మనసు బుద్ధి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అది సటిల్ అంటే సూక్ష్మము, అది ఫిజికల్ కాదు. ఈ ఫిజికల్ బాడీ కాన్షియస్నెస్ లోకి వచ్చి మనం ఈ సూక్ష్మమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో సోల్ ది బాడీ ఆపరేటర్ అన్నాడు చూసారా, ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయాం కంప్లీట్ గా. 24
24/7 అంటారు చూసారా, 365 days మొత్తం శరీరం 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 శరీరం. శరీరానికి బంధువులు, శరీరం యొక్క భోజనము, శరీరానికి క్లీనింగు, శరీరానికి ఎంటర్టైన్మెంట్, శరీరానికి అన్ని శరీరానికి న్యూస్ పేపరు, టీవీ న్యూస్ అంతా శరీరం గురించే. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఇప్పుడు ఆత్మవి అన్న సంగతి నేను చెప్తున్నాను, నువ్వు వింటావా నువ్వు వినవా నీ ఇష్టమే. రేపొద్దున హే భగవంతుడా నాకేం జ్ఞానం చెప్పలేదేంటి, నేను 60, 70, 80 సంవత్సరాలకి శరీరం చాలించాను, రకరకాల సమస్యలతో బాధపడుతున్నాను అనలేవు, ఆత్మ అనుభవం చెయ్యి అంటున్నాడు. అందుకనే దానికి జ్ఞానము అన్నమాట. ఇంకేముంటాయి చెప్పండి ఆ విధంగా? ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాను, ప్లస్ ఊపిరితిత్తులు శాంతిగా ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు అదే హార్మోన్ చెప్పాను. ఇంకొకటి మన సెన్సరీ ఆర్గన్స్, ఇంద్రియాలు, 15 ఇంద్రియాలు. 15 ఇంద్రియాలు అంటే ఇంద్రియ సముదాయంలో 15 వస్తాయి. జ్ఞానేంద్రియాలు, చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, అది మళ్ళీ వివరంగా తర్వాత చెప్తాను మీకు. శబ్ద స్పర్శ, అదేంటి ఇంకొకటి ఏంటంటారు, వాక్ పాణి పాద వాయు ఉపస్థ, అది కర్మేంద్రియాలు 5. శబ్ద స్పర్శ రూప రసగంధ, ఇది 5 ఇంద్రియ విషయాలు. ఎప్పుడైతే ఇంద్రియ సముదాయం, ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో వస్తాయో, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఈ కళ్ళు కళ్ళు చూడవు, కళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా చూడవండి, నేను కళ్ళ ద్వారా చూస్తాను. అది మంచిని చూస్తారా చెడుని చూస్తారా అనేది మీ ఇష్టమే. సో ఇంద్రియం ఏమవుతుంది, శబ్ద స్పర్శ రూప అన్నాడు కదా, రూపం, ఆ సినిమా ఒక స్లైడ్ కనబడుతుంది చూస్తాం అంటే అర్థం ఏమిటి, నేను నిర్ణయించుకుంటాను, నేను ఈ శరీరం ఒక యజమానిని, ఈ కళ్ళ ద్వారా ఏమి చూడాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీ కళ్ళ ద్వారా నీవు మంచినే చూడాలి, నీ చెవుల ద్వారా మంచి మాటలే వినాలి, కాళ్ళ ద్వారా మంచి ప్రదేశాలకే వెళ్ళాలి, చేతుల ద్వారా మంచి కర్మలే మీరు చెయ్యాలి, నోటి ద్వారా మంచి మాటలే మాట్లాడాలి. ఇవన్నీ జరగాలంటే ఇంద్రియ నిగ్రహము కావాలి. అందుకని ఇంద్రియ నిగ్రహానికి మనకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే పవిత్రత అంటున్నాడు. ఇతను ఏమన్నాడంటే పవిత్రత అన్నాడు. ఈ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో, రోజుకి ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఈ మోటివేషనల్ టాక్స్ మీరు వింటుంటారు కదా, రోజుకి సగటు మనిషి 40,000 నుండి 50,000 ఆలోచనలు చేస్తాడంట. సో ఈ ఆలోచనలలో 95% వ్యర్థ ఆలోచనలు ఉంటాయంట, నకారాత్మక ఆలోచనలు ఉంటాయంట, అంటే నెగిటివ్ థాట్స్ అన్నమాట. సో ఈ వీటిని తొలగించేసి దాన్ని శుద్ధంగా తయారు చేసుకోరాను. అయినా నీ ఆలోచన శుద్ధంగా ఉండాలంటే ఏం కావాలి, ముందు నీకు ఈ ఆత్మజ్ఞానము కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి. అప్పుడే మనస్సు సూక్ష్మము, బుద్ధి సూక్ష్మము, సంస్కారాలు సూక్ష్మము. సో బుద్ధి అనేది చాలా పదులుగా అవుతుంది. మనసులో ఉన్న ఆలోచనలు ఏం చేస్తుంది, ఈ ఆలోచన పనికిరాదు, ఇది చేయకూడదు, ఈ ఆలోచన మంచిది, ఇది చెయ్యాలి, ఈ విశ్లేషణాత్మకంగా మీకు అర్థమవుతుంది. అప్పుడేమవుతుంది, మీరు చక్కగా ఈ ఆలోచనలు శుద్ధి చేసుకుంటారు. సో ఈ ఆలోచనలు ఇవన్నీ శుద్ధి చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే పవిత్రత, ప్యూరిటీ అంటాడు. అందుకనే గీతలో ఏం చెప్పాడు, కొన్ని శ్లోకాల్లో మీరు గమనించండి, పవిత్రత అన్న పదం ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం అంటాడు. ఈ ఆత్మజ్ఞానము మీరు పొందగలిగితే ఆత్మ శుద్ధి అవుతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది, మీ సంకల్పాలు పవిత్రంగా అవుతాయి. పితాహమస్య జగత మాత దాత పితామహ వేద్యం పవిత్రమోంకార, ఇక్కడ పవిత్రం అని ఇచ్చింది. భగవంతుడి లక్షణం ఏంటి, ఇప్పుడు ఈ మనకున్నటువంటి ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి సమూలంగా మీరు బయటపడాలి అంటే మీ ఆత్మని మీరు శుద్ధి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మీరు అద్భుతమైనటువంటి జీవితం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం కొరకు మీరు ప్రయత్నం చేస్తారు, దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ ఆహారం స్వీకరించాలని న్యాచురోపతి డాక్టర్ చెప్తే దాని ప్రకారంగా వెళ్తారు. ఏ మందులు ప్రకారంగా ఏ యొక్క ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని సక్రమంగా మీరు ఆరోగ్యానికి ఇస్తారు, వాకింగ్ చేస్తారు, అన్ని పనులు చేస్తారనమాట. ఆహారాన్ని నియంత్రణ చేస్తారు, మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఈ దేహము యంత్రము అన్నటువంటి దేహానికి యొక్క యజమానిని నేను అన్నటువంటి స్థాయిలోకి మీకు రావాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, అభ్యాసం చేయాలి. ఇక్కడ పక్కన కింద చిత్రం చూడండి, కారు, నల్ల కారు ఎరుపు కారు ఉందండి. ఇక్కడ నీలిరంగు కారు, తర్వాత ఎరుపు కారు ఉంది. ఈ కారు ఓనర్ ఏం చేశాడు, ఆ నీలిరంగు కారులోంచి వచ్చి ఇప్పుడు ఎరుపు రంగు కారులోకి వెళ్తున్నాడు, కొత్త వస్త్రం అన్నమాట. అక్కడ ఏముంది, శ్లోకం ఏం చెప్పాడు గీతలో, జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్
అపరిహార్యేర్దే నత్వం సూచి తుమర్హసి. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? శరీరం అంటే మరణము కాదు ఇది. అందుకని ఆధ్యాత్మిక పరిభాషలో మరణం అనే పదం వాడకూడదండి. చనిపోయారనే పదం వాడకూడదండి. ఏం చెప్పాలి? శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరాన్ని విడిచిపెట్టారు. ఈ లెఫ్ట్ ద మార్టల్ కాయిల్ అంటాం కదా, ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఒక శరీరాన్ని తీసుకుంటారు. అంతే అంతే, ఆ ప్రయాణం అయిపోయింది. ఈ పాత్ర ఈ శరీరము ద్వారా, ఈ యంత్రము ద్వారా, ఈ వస్త్రము ద్వారా, ఈ పొలము అనేటువంటి క్షేత్రము ద్వారా నా పాత్ర అయిపోయింది. నాకంతే నేను చేసిన కర్మానుసారంగా నేను సమకూర్చుకున్నటువంటి నేను ఏ విధంగా ఆత్మలో నేను సమకూర్చుకున్నటువంటి సంస్కారాల ఆధారంగా నా జీవితం ఉంటుంది కదా. సో అయిపోయింది, పాత్ర అయిపోయింది. కాబట్టి ఆ విధంగా గౌరవ భావంతోనే ఉండాలి, కానీ మనం బాధపడటం కానీ ఇంకోటి కానీ చేయకూడదు. అర్థమైంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే కదా. జాతస్య హైద్రువో మృత్యు అంటే. అందుకని ఈ కారులోంచి బయటకు వచ్చాడు, ఇంకో కారు ఎక్కేశాడు. అదే ఇక్కడ పక్క చిత్రం కూడా చూడండి. రెండో అధ్యాయంలో 13వ శ్లోకం, దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా. కౌమారం అంటే బాల్యము, యవ్వనము అంటే యవ్వనము, జర అంటే ముసలితనము. అందుకని ఆత్మని ఏమంటారు? అమర్, అజర్, అవినాశి అంటారు. అమర్, అజర్, అవినాశి. అంటే అజర్ అంటే ఏంటి? అది ముసలితనము కాదు. చిన్న పిల్లవాడిలో ఆత్మ గుండు సూదిలాగా ఉంటుంది, తర్వాత పండు ముసలివాడిలో ఆత్మ పెద్ద వాటర్ మెలన్ లాగా ఉంటుంది. అలా కాదు. ఆత్మ ఎప్పుడు ఆత్మ చనిపోయే వ్యక్తిలో కూడా ఆత్మ జస్ట్ జ్యోతి బిందు స్వరూపమే. ఇప్పుడు పుట్టినటువంటి వాడు ఇంకా పుట్టకుండానే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ శరీరంలోకి పిండంలోకి ఎప్పుడైతే ఆత్మ చేరుతుందో అప్పటి నుండి శరీరం యొక్క కదలిక జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి ఏ సైజులో ఉంటుందో ఆ జస్ట్ డాట్ అన్నమాట. అదే డాట్ పండు ముసలివాడిగా 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కూడా అదే డాట్ ఉంటుంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఈ విధంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఈ 3 దశల గురించి నువ్వు తెలుసుకున్నావు నాయనా. కానీ 4వ దశ సంగతి ఎందుకు మర్చిపోయావు? నీకు బుద్ధినేత్రము ఇచ్చినప్పటికీ కూడా నువ్వు మూఢ విశ్వాసము, అంధవిశ్వాసములో జీవితాన్ని గడుపుతున్నావు కాబట్టి నువ్వు మర్చిపోయావు. తర్వాత ఏమన్నాడు చూడండి, తథా దేహాంతర ప్రాప్తి అన్నాడు. 4వ దశ ఏమండి? దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా. కౌమారం యవ్వనం జరా చెప్పాను కదా. తథా దేహాంతర ప్రాప్తి. మళ్ళీ నీకు 4వ దశ ఏంటి? మళ్ళీ నీకు దేహం దొరుకుతుంది, మనుష్య దేహమే దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కుక్క, నక్క, ఈ పక్షులు, ఈ జీవులు, మనం అనుకున్నట్టు 84 లక్షల జీవరాశులు అందులో ప్రయాణం చేసుకుని మళ్ళీ ఆఖరికి ఏదో పుణ్యం కాస్త పెంచుకుంటే నీకు మనిషి జన్మ దొరుకుతుంది కాదు. మళ్ళీ నీకు మానవ జన్మని దొరుకుతుంది. మళ్ళీ ఒక తల్లి గర్భంలో వెళ్ళి ఈ సంస్కారాలకు అనుగుణంగా సాత్వికంగా ఉన్నాయా, రాజసికంగా ఉన్నాయా, తామసికంగా ఉన్నాయా, దానికి అనుగుణంగా దానికి సరి అయినటువంటి శరీరం మళ్ళీ నీకు దొరుకుతుంది నాయన. ఆ యోనిలోకి వెళతావు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎల్కేజీ నుంచి మళ్ళీ నీ ప్రయాణం స్టార్ట్ చేస్తావు. అదనమాట పక్కన ఇచ్చినటువంటి శ్లోకం. భగవంతుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడు? ఈ యొక్క యజమాని హోదాని మర్చిపోవద్దు. శరీరానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దానిలో కనీసం ఒక 5%, 10% ఈ శరీరానికి యజమానిని నేను, ఆత్మని నేను, ఈ ఆత్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటాను, ఆత్మ అనుభవం చేస్తాను, ఆత్మకు ఉనికిని పసిగడతాను, తద్వారా నా జీవితాన్ని నేను ఉద్ధరించుకుంటాను. మనము ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగిద్దామండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు మనం తెలుసుకుందాం. అందరూ కూడా దయచేసి ఒక సీరియల్ ఆర్డర్లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో సృష్టి సంస్కృతి సంపద ఈ యూట్యూబ్ ఛానల్, ఇందులో వరుసగా ఉన్నటువంటి నంబర్ కూడా ఇస్తున్నారు. ఇందులో 1, 2, 3, 4 అని ఈ రోజున 10వ నంబర్ ఏదో ఇవ్వటం 11వ నంబర్ ఏదో ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి ఎపిసోడ్ మీరు చూడగలిగినట్లయితే ఒక దృఢ సంకల్పం తీసుకొని మీరు చేయవలసిన పని అనమాట. ఏమిటంటే ఆ సంకల్పం ఏంటి? నా జీవితాన్ని శ్రీమద్ భగవద్గీత తత్వము ఆధారముగా, అంటే లోతైన రహస్యాలను తెలుసుకోవడం ద్వారా నా జీవితాన్ని, అంటే వర్తమాన ఈ జీవితాన్ని బ్రహ్మాండంగా ఉంచుకుంటాను. తదుపరి ఆత్మ ప్రయాణం ఏదైతే చేయబోతోందో తదుపరి జన్మ కూడా నాకు ఒక శ్రేష్టమైన చక్కటి జన్మ దొరికే విధంగా నేను పురుషార్థం చేస్తాను. ఈ పురుషార్థము అనే పదం ఆధ్యాత్మికంగా వస్తుందండి. పురుషార్థము అంట మామూలుగా. పురుషార్థము అంటే పురుష అంటే ఆత్మ. పురుష అంటే ఆత్మ, అంటే ఆత్మ యొక్క ఔన్నత్యం కొరకు నేను కొద్ది సమయాన్ని నేను కేటాయించుకుంటాను.
ఇక్కడ బ్రహ్మకుమారిస్తులు నేర్పించేది అది ఒక్కటేనండి. కేవలం ఆత్మజ్ఞానమే చెప్తారు అక్కడ. పవిత్రంగా ఆత్మను ఎలా తయారు చేసుకోవాలి అని చెప్తారు. ఈ ఆత్మజ్ఞానము బాగా అవలంబించి మనం దీని అనుభవంలోకి తెచ్చినట్లయితే ఏం చేస్తామంటే మనకి శరీరం నిలబడుతుంది. మనం అందుకని అంటారు సార్, యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుందని మన శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మన సంబంధాలు బాగుంటాయి, అందరినీ గౌరవిస్తాము. లివ్ అండ్ లెట్ లివ్ అన్న ప్రిన్సిపల్ మీద మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవడానికి వీలవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో చక్కగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. మరో ప్రసంగంలో వారిని కలుద్దాం.